నెల రోజుల నుండి గిన్నెలు తోముతుంటే అరచేతులు మంటగా ఉంటున్నాయి. లిక్విడ్ వల్ల ఇలా అవుతుందేమో అని లిక్విడ్ని మార్చి వేరే లిక్విడ్ వాడాం. అది కూడా అలానే అవుతుంది. అమ్మతో చెప్తే కుంకుడుకాయల్ని రసం తీసి అందులో నిమ్మరసం కలిపి గిన్నెలు తోమితే బాగుంటుందని చెప్పారు. అందుకని హాయ్ అండి, నమస్తే దోస్తులందరూ బాగున్నారు కదూ. మీ సుస్వరవాణిలో బాగుందండి. మనం తినే వాటిలో, తాగే వాటిలో, వాడే వాటిలో అన్నిటిలోనూ కలిపే కెమికల్స్ వల్ల ఎంతో కొంత క్యాన్సర్ ప్రేరకాలు ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే కదా. ఆ విషయం తెలిసినా తినక తప్పదు, తాగక తప్పదు, రకరకాల వస్తువులు వాడక తప్పదు. అమ్మ చెప్పాక మనం కొన్నిటిని కొంతవరకు తప్పించుకోవచ్చు అనిపించి గిన్నెలను తోమడానికి మనకి అందుబాటులో ఉండే వాటితో కొంచెం ట్రై చేసి వాడి చూసాము. బాగా అనిపించింది. అందుకే ఈసారి తయారు చేసేది వీడియో చేశాను, చూసేయండి. ఈ డిష్ వాష్కి లిక్విడ్కి కావాల్సినవి కుంకుడుకాయలు. కుంకుడుకాయల్లో వాడడం వల్ల లాభం ఏంటో తర్వాత చెప్తాను నేను. సీకాకాయలు, అలాగే అన్ని ఫ్రెష్ నిమ్మకాయలు ఉంటే వాడుకోవచ్చు. మేము కొన్ని ఇలా ఉన్న కాయలను తీసుకున్నాము. అలాగే కొన్ని నిమ్మ తొక్కలను కూడా తీసుకున్నాం. కొంచెం కళ్ళుప్పు, ఇంతే. వీటితో డిష్ వాష్ లిక్విడ్ ఎలా చేయాలో చూసేద్దాం. మీ దగ్గర ఉంటే వెనిగర్ వేసుకోవచ్చు. మా ఇంట్లో లేదు కాబట్టి మేము వెనిగర్ వాడట్లేదు. వీటికి ముందుగా ఒక గిన్నెలోకి ఈ కుంకుడుకాయలని గిన్నెలో వేసుకుని నీళ్ళు వేసుకుందాం. వేడి నీటిలో నానబెట్టుకోవాలి. ఇందులోనే సీకాకాయలు కూడా వేసేసుకుందాం. వీటిని ఒక 3 గంటల సేపు నానబెట్టేసుకుందాం. ఇలా చేస్తే త్వరగా మనకి పని అయిపోతుంది. నువ్వు నానబెట్టుకున్నాం కదా సీకాకాయ, కుంకుడుకాయలు వేడి నీళ్ళు, అవి ఇప్పుడు ఇలా అయినాయి. వీటితో ఇప్పుడు డిష్ వాష్ చేసేసుకుందాం. ముందు ఇందులో నిమ్మకాయ ముక్కలు వేసేసుకుందాం. దెప్పలు, కొంచెం రంగు మారిపోయిన నిమ్మకాయలు. వీటిని ఏం పడేయక్కర్లేదు, వీటికి బాగా ఉపయోగపడతాయి ఇవి. ఈ పిండేసినవన్నీ మేము ఎండబెట్టేస్తాం, లోపల గుజ్జు తీసేసి. తర్వాత కుంకుడుకాయలు, సీకాకాయలు వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 లీటర్ వాటర్ వేసుకుందాం. ఇంకొంచెం వేసుకుందాం, ఎక్కువగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఉప్పు తర్వాత వేసుకుందాం. ఇప్పుడు దీన్ని పొయ్యిపై పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఒక 5 కూతలు వేపిస్తే ఇలా అయింది. దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఈ గిన్నెలో వాటర్ని వేరు చేసుకుందాం. ఎందుకంటే మనం కుంకుడుకాయల్లోని, సీకాయలోని గింజలు తీసేసుకోవాలి కదా. నేను తీయకుండా వేసాం, ఎందుకంటే ఆ గింజల్లో సారం కూడా ఇందులో తీస్తుందని అలా వేసేసాం. ఇప్పుడు ఇవి విడగొట్టుకుని గింజలు తీసుకుందాం. తర్వాత ఈ వాటర్తో పని ఉంటుంది మనకి. వీటిలో గింజలు తీసేసుకుందాం. గింజలతో మిక్సీలో వేస్తే కష్టం కదా, అందుకు గింజలు తీసేసుకుంటే స్మూత్గా అవుతుంది మిక్సీ. ఇలా సీకాయలు, కుంకుడుకాయలు అన్ని గింజలు తీసేసుకున్నాక తర్వాత ఏంటో చూద్దాం. మొత్తం సీకాయ, కుంకుడుకాయ గింజలు తీసేసుకున్నాం. వీటిని పక్కన పెట్టేసుకుందాం. వీటితో మనకి పని లేదు. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇది మాత్రమే వేసుకోవాలి, వాటర్ మాత్రం అలాగే ఉంచుకోవాలి. ఇలా ముద్దులా మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇది 2 ట్రిప్పులు వేసుకుంటున్నాం. ఒక ట్రిప్కి సరిపోలేదు మిక్సీలో, అందులో 2 ట్రిప్పులకి వేసుకుందాం. మిగిలిన సెకండ్ ట్రిప్ కూడా వేసేసుకుందాం. ఎక్కువ వేసేస్తే ఒకసారి ఇదంతా పైకి వచ్చేస్తుంది. మొత్తం వేసేసుకుని టైట్గా ఉంటుంది కదా అని కొంచెం నీళ్ళు వేసుకుందాం.
వేసుకుని ఇది కూడా ఒకసారి మిక్సీ పెట్టేసుకుని మెత్తగా పేస్ట్లో చేసుకుందాం. మేము కొద్దిగా ఎక్కువ చేసుకుంటున్నాం, 1 మంత్కి సరిపడేలాగా. టైట్గా అనిపిస్తుంది, అందుకని ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఫాస్ట్గా తిరుగుతుంది. మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకోండి. ఇందులోనే కలుపు కూడా వేసేస్తున్నాం, మనకి పట్టుకోవడానికి ఇప్పుడు బాగుంటుంది. తర్వాత విడిగా కలుపుకోవడం కానీ ఇందులో వేసేసుకుంటే బాగుంటుంది. ఇది ఇలా పట్టేసుకుని ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఇది కలిపేసుకుందాం. దీన్ని మళ్ళీ మనం స్ట్రెయిన్ చేసుకోవాలి కదా, అందుకే ఇలా ముద్దలా ఉంటే గిన్నెలు తవ్వడానికి బాగోదు. స్ట్రెయిన్ చేసుకుని లిక్విడ్ వేసుకుంటే బాగుంటుంది. మీకు వాటర్ సరిపోలేదనుకోండి, మళ్ళీ హాట్ వాటర్ కలుసుకుని పోయండి. చన్నీళ్ళు మాత్రం వేయదు, నిలవ ఉండదు అసలు. సరిపోకపోతే కొంచెం హాట్ వాటర్ వేసుకుందాం. దాన్ని ఒకసారి బాగా కలుపుకొని జాలీలో వేసుకుందాం. దీన్ని జాలీలో వేస్తే బాగా మెత్తగా వస్తే పర్వాలేదు, లేకుంటే బట్టలో వేసుకుని చేసుకో. ఇది ఇలా వస్తుంది. దీన్ని మొత్తం వడగట్టేసాక చూపిస్తాను. ఇదిగో తయారైన లిక్విడ్ ఇలా ఉంది. మీకు దగ్గరుంటే వెనిగర్ వేసుకోండి, నిల్వ ఉండడానికి, లేకపోయినా పర్వాలేదు. ఇది మేము ఒక నెలకు సరిపడగా చేసేసుకున్నాము. దీన్ని ఇప్పుడు బాటిల్లో వేసుకున్నాం. ఇలా మనం చిన్న బాటిల్లో వేసేసుకుని మీద అంతా ఒక పెద్ద బాటిల్లో వేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవచ్చు. తడి చేతులు మాత్రం తగలనివ్వకూడదు, అందుకే చిన్న బాటిల్లో వేసుకుని మనకు అవసరమైనప్పుడల్లా వాడుకుంటూ ఉండాలి. కొంచెం చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, కుంకుళ్ళు సీకాయి. మేము 2 సార్లు దీన్ని స్ట్రెయిన్ చేసాం, అయినా అలా ఉంది, ఏం పర్వాలేదు. స్మెల్ మాత్రం చాలా బాగుందండి నిమ్మకాయతో. మీరు వాడేసిన నిమ్మ చెక్కలు కాస్త ఎండబెట్టి పక్కన పెట్టుకున్నారంటే కొన్ని కుంకుడుకాయలు కొంచెం సీకాయతో ఇలా లిక్విడ్ తయారు చేసుకోవచ్చు. మా ఇంట్లో షాంపూ బాటిల్స్ ఉంటాయి కదా, లీటర్ బాటిల్స్, ఖాళీ బాటిల్స్లో ఇది వేసేసుకున్నాం. మనకి ఇలా అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి బాగుంటుంది. కలర్ కూడా బాగుంటుంది. ఒప్పుకుంటే 15 రోజులకు ఒకసారి 1 గంట టైం తీసుకొని చేసుకుంటే మనం కెమికల్స్ వేసినాయి ప్రిల్లు విమ్ము ఇలాంటివి వాడకుండా కొంచెం ఆరోగ్యానికి జాగ్రత్త తీసుకున్నట్టు ఉంటుంది. ఇది మేము చేసిన మొత్తం ఈ బాటిల్ వచ్చింది, ఈ చిన్న బాటిల్ వచ్చింది. ఇది అయిపోయాక మళ్ళీ చేసుకుంటాం. ఇది ఇప్పుడు ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. గిన్నెతో చూపిస్తాను. కొంచెం వేసుకోండి చాలు. ఇప్పుడే భోజనాలు చేస్తాం మేము, అప్పుడే ఏడు కడుగుతుంది అక్క. బాగుంది. చూసారు కదా, జిడ్డు ఏమీ లేకుండా చక్కగా వదిలిపోయింది. నాకైతే బాగా నచ్చేసింది, బాగా పనిచేస్తున్నమాట. చూసారు కదా, మనం కాస్త ఓపిక చేసుకుంటే తక్కువ ఖర్చులోనే ఆరోగ్యాన్ని ఇచ్చే ఇలాంటివి మన ఇంటి కోసం చాలా తయారు చేసుకోవచ్చు. కాస్త ఆసక్తి ఉండాలంతే. బయట కొన్న లిక్విడ్స్తో గిన్నెలు కడిగితే కెమికల్స్ వేసింది కదా, వాటి పవర్ వదిలిందో లేదో అనే అనుమానంతో బోలెడు నీటితో తెగరుద్ది కడిగేసేదాన్ని. అంట్లు కడగడానికి నువ్వెన్ని నీళ్ళు వాడేస్తావే అనేవారు అమ్మ. ఇప్పుడు అనుమానం లేదు నాకు, ఎందుకంటే ఈ లిక్విడ్లో వాడిన కుంకుళ్ళు సీకాయ నిమ్మకాయల్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మన హెయిర్కి ఎలా అయితే ప్రయోజనాలు కలిగిస్తాయో అలాగే మన స్కిన్కి వస్తువులకి అంత ప్రయోజనం కలుగుతుంది. జిడ్డుని తొలగించడమే కాకుండా
గిన్నెలపై బ్యాక్టీరియాని పోగొడుతుంది. చేతులకి ఎలాంటి హాని చేయకపోవడమే కాకుండా కెమికల్స్ వాడడం లేదనే ఫీలింగ్ ఉంటుంది చూశారు, అది మాత్రం హ్యాపీగా ఉంటుందండి. మరి మీరేమంటారు? ఒకసారి ముందు కొంచెం ట్రై చేసి చూడండి, నచ్చితే తర్వాత చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని ఒక చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్తే.